కానీ సార్ కానీ సో ఓకే వాళ్ళ మీడియాలోనో ప్రభుత్వ అధికారిక మీడియాలోనో ఆ వీడియోలో వచ్చి ఉండొచ్చు కాక ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ గారు అవునా కాదా అనేది పాయింట్ కదా. నాకు ఇంకా తెలీదు సార్. ఆ, ప్రవీణా కాదా అని చెప్పటానికి ఐఎమ్ నాట్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్. నేను పోలీసులు చెప్పింది ఇప్పటికీ కరెక్ట్ అనే నమ్ముతున్నా. పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం, డాక్టర్స్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు కరెక్ట్ అని నమ్ముతున్నా. పోలీస్ ఐజీ గారు చెప్పినటువంటి వెర్షన్, ఎస్పీ గారు చెప్పినటువంటి వెర్షన్ నేను ఇప్పటికే కరెక్ట్ అని నమ్ముతున్నా. ఎందుకంటే యాజ్ ఎ లా మ్యాన్ గా ఐ కాంట్ గో బియాండ్ ది డాక్యుమెంట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఐ కాంట్ కామెంట్ ఇట్. But I may express my doubts on reliability. Okay. But I can't say because all government documents saying Praveen ila chanipinaru, mandagi chanipinaru and dead body lo unnappudu నేను అందుకనే చెప్పినా justice not only to be done, seems to be done. చేయాల్సినటువంటి పద్ధతుల్లో గవర్నమెంట్ చేసి ఉండలేదు. పర్పస్ఫుల్ గా there is something hidden background, హిడెన్ ఎజెండా ఇన్ దిస్ పర్టికులర్ కేసు. ఏంటి ఆ హిడెన్ ఎజెండా నాకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఏం తెలియాలి? ఎందుకు మీకు పర్పస్ఫుల్ గా మీరు మీ అనుకూలమైనటువంటి మీడియాకి మీరు వీడియోలు రిలీజ్ చేశారు, మిగతా వీడియోలు ఎందుకు రాలేదు? పోలీసులు రిలీజ్ చేయకుండా, ఎస్పీ రిలీజ్ చేయకుండా, ఐజీ రిలీజ్ చేయకుండా మీడియాకి లీకులు ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా? ఏ పర్పస్ తోటి ఇచ్చింది? నెంబర్ 1. అంటే ఇంటెన్షనల్ గా ప్రభుత్వానికి ఇది యాక్సిడెంట్ అని తెలిసి మిథైల్ ఆల్కహాల్ ఆయన బాడీలో ఉందన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ దగ్గరకు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు బయట పెట్టలేదు ఇనిషియల్ గా? మీరు ఎందుకు 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత దాన్ని బయట పెట్టి డిఐజీ ద్వారా బయట పెట్టించి మీకు అంటే అకార్డింగ్ టు ది మెడికల్ టెర్మినాలజీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 48 hours టు ట్రేస్ ది ఆల్కహాలిక్ ఇంప్రెషన్స్ ఓవర్ ది బాడీ. అవును, 48 hours లో కనుగొనగలిగినటువంటి అవకాశం ఉన్న దాన్ని మీరు ఎందుకు 25 days 30 days చేశారు? అవును, 30 days తర్వాత ఇంటెన్షనల్ గా రిపోర్ట్ బయట పెట్టారు. మీరు ఇవన్నీ కూడా మీడియాకి లీకులు ఇచ్చి, మీడియా ద్వారా టెస్టులు, మీడియా ద్వారా చర్చలు పెట్టించి ఇది యాక్సిడెంట్ అని కొంతమంది పనికి మాలిన వెధవలతోటి, మీ అధికార ప్రతినిధులతోటి ఎందుకు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక డౌట్ క్రియేట్ అయ్యి, ఒక సపోర్టింగ్ టీమ్ క్రియేట్ అయ్యి మెల్లగా ప్రజాగ్రహం ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఈజ్ నో ఫాల్ట్ ఎట్ ఆల్ అండి. అకార్డింగ్ టు దెమ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళకేం సంబంధం? ఆయన ఎవరో వచ్చారు, యాక్సిడెంట్ అయింది, చనిపోయినారు. యూ జస్ట్ బీ ఫెయిర్, అంతే కదా. జస్ట్ బీ ఫెయిర్. వాట్ ఈస్ రాంగ్? మీకు దీని మీద దీని వెనక హిడెన్ ఎజెండా లేకపోతే మీరు ఎందుకు ఇన్ని రోజుల పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేశారు? నేను ఇప్పటికే చెప్తున్నా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ కరెక్ట్ అనే నేను భావిస్తా. పోలీసులు చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అనే నేను భావిస్తా. బికాస్ ఐఎమ్ ఏ లా మ్యాన్. నేను వాళ్ళని డౌట్ పట్టంలా. కానీ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్? మీరు ఎవరిని కాపాడటానికి, ఎవరిని మిస్లీడ్ చేయటానికి, ఎవరిని మీ ఇన్వెస్టిగేషన్ బైపాస్ చేయటానికి, ఏ మత వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఏ మతానికి సంబంధించిన వాళ్ళ ఆగ్రహాలు చల్లార్చడానికి ఇంత డ్రాగ్ చేసి ప్రొసీజర్ మొత్తాన్ని కలగాగూర గంపగా చేసేసేసి ప్రతి ఒక్కళ్ళ మనసులు బాధపడే విధంగా ఎప్పటికీ ప్రవీణ్ మరణం అనేది ఒక సస్పీషియస్ డెత్ గా, ఒక దుర్మార్గమైనటువంటి మరణంగా, ఒక కమ్యూనిటీ లక్షల మంది ఉన్నటువంటి కమ్యూనిటీ బాధకి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానం పూర్తిగా అసంబద్ధం, ఇల్లాజికల్, ఇల్లీగల్, ఇంప్రాపర్, అనెథికల్. కానీ సార్ మీడియాకి విజువల్స్ వచ్చాయి కాబట్టి ఏదో ఒక ప్రాపగండా చేయడంలో భాగంగా విజువల్స్ ప్రభుత్వం వైపు నుంచో, అధికారుల వైపు నుంచో ఇంకెవరో ఇంటెన్షనల్గా చేశారని మీ అనుమానం అయితే, సరే ఈరోజు మీడియాని ఆపగలిగే పరిస్థితుందా? ఇప్పుడు అన్ని సీసీ కెమెరాస్, ఎవరైనా ఈ కెమెరా నుంచి ఇలా పోయాడో ఎవరైనా ఈజీగా ఫుటేజ్ తీసుకొని బయట పెడతారు కదా. పైగా తర్వాత డిఐజీ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సేమ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆయన 3 చోట్ల యాక్సిడెంట్ అయింది చూడండి అంటూ సేమ్ ఫుటేజ్ని ఆయన కూడా రిలీజ్ చేశారు, మీడియాలో వచ్చిన ఫుటేజ్నే. సార్, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి టీవీ5 మూర్తి గారికో, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారికో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి XYZ వంశీకో వీళ్ళందరికీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వీడియోలు వచ్చేస్తే డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. అందరికి ఒకే వీడియోలు ఎలా వెళ్తాయి సార్? అన్ని ఛానల్స్ ఒకే వీడియోలు ఎలా వెళ్తాయి సార్? అదే వీడియోలు ఎస్పీ ఎట్లా, డిఐజీ ఎట్లా రిలీజ్ చేస్తారు సార్? అంటే సేమ్ సీసీ కెమెరాలో ఎలా రిలీజ్ అవుతుంది సార్? 30 రోజుల తర్వాత డీజీ ఐజీ రిలీజ్ చేసే వీడియోలు 20 రోజుల ముందే మీడియాకి ఎలాగ వస్తాయి సార్? మీడియాకి ఎవరు ఇచ్చారు సార్? అదే వీడియోలు వాళ్ళు ఎవరికి ఇచ్చారు సార్? దే ఆర్ పోలీస్ కన్ఫర్మింగ్ దట్ దే హావెంట్ రిలీజ్డ్ ఎనీ వీడియోస్ టు ది మీడియా.
అఫీషియల్ గా వీడియోస్ ఏమి బయటకు రాలేదు. అంటే అర్థం ఏంటి? పోలీసులు పర్పస్ఫుల్ గా మీడియాకి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నాను నేను. ఓకే ఓకే దీని ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్? ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అది సస్పీషియస్ డెత్ గా ఉన్నప్పుడు, కొన్ని లక్షల మంది దాన్ని మర్డర్ అనో మరణమనో ఇంకోటనో బాధపడుతున్నప్పుడు దీన్ని ప్రాపర్ వేలో డీల్ చేసి దీన్ని ప్రజల ముందు వాస్తవాలు పెట్టాము అన్న ఇంప్రెషన్ కూడా కలిగించాలి. అలాంటి బాధ్యత పోలీసుల మీద ఉంది, డాక్టర్ల మీద ఉంది. 2 రోజుల్లో కంప్లీట్ చేయగలిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నెల రోజుల్లో ఇవ్వటం, ఈ మధ్యలో ప్రజలకు సంబంధించినటువంటి మైండ్ సెట్ మొత్తాన్ని ట్యూన్ చేయటం, అధికార ప్రతినిధుల మొత్తాన్ని ప్రజల్లో పంపించేసి ఇది మర్డర్ కాదు ఇది యాక్సిడెంట్ అని చూపించటం. ఒక పక్కేమో వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ భార్యని వాళ్ళ తల్లిదండ్రులేమో ఒక పక్క వచ్చి మా ఆయనకి ఏం జరగలేదు, ఎవరు దీని మీద గొడవ చేయదని చెప్పించటం. ఇదంతా కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ సార్. ఇది నిజంగానే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చనిపోతే దాని మీద ప్రజలు ఎవరు పట్టించుకోకపోతే మీరు నేను డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే కొన్ని లక్షల మంది ప్రవీణ్ మరణం మీద దేశ విదేశాల్లో అనుమానాలు